ఒకటవ అధ్యాయం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8 నుంచి చదువుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోనో యోదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరో అని వారితో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఈ సువార్త ఎంతమందితో ఆరంభమైంది తెలుసా? ఎంతమందితో అమ్మా? 11 మందితో. 12వ లేడు. 12వ పిలుసులు ఇంకొకడు వచ్చాడు, కానీ చరిత్ర లేదు. 11 మందితో ఆరంభమైంది. ప్రపంచమంతా వ్యాపించింది, ఇంకా వ్యాపించునుగాక. దీనిని ఎవరు ఆపలేరు. దీనిని ఒకవేళ ఆపాలని ప్రయత్నిస్తే దేవునికి ఎదురుగా నిలబడ్డట్టే. దేవునికి ఎదురుగా నిలబడితే ఉంటారా? సరే, చావు అనేది ఎప్పటికేం తప్పదు. కానీ దేహమును చెప్పండి, ఆత్మను రెంటిని నరకములో పడద్రోయ శక్తి గలవాడు ఆయన. నరక శిక్షకు లోనయ్యేటువంటి పరిస్థితి దేవుని బిడ్డలారా. కాబట్టి మనము ఎందుకు పిలువబడ్డాం, మనము ఎందుకు ఏర్పరచబడ్డాం, చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘానికి శ్రమలేవి కొత్తవేమి కావు, తెలియని వాళ్ళకి కొత్తవి. కానీ శ్రమలు సంఘానికి కొత్తవేమి కావు. దేవుని బిడ్డలారా, శ్రమలు విస్తరించే కొలది ఏమైంది తెలుసా? శ్రమలు విస్తరించే కొలది ఏమైంది? దేవుని కృపచేత విస్తారముగా ఆదరించబడుతూ ఉన్నాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాట చూస్తూ ఉన్నాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం. దేవుని బిడ్డలారా, 5 నుంచి చదువుకుందాం. క్రీస్తు యొక్క శ్రమలు మా యందెలాగు విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. ఆదరించబడుదుముగాక. దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క శ్రమలు మా యందెలాగు విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదమో, మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదమో, ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డరా, ఆయన కొరకు సాక్షిగా నిలబడటం అంటే, దేవుని కొరకు సాక్షిగా నిలబడటం అంటే సుఖంగా ఉండటం కాదు, సుఖభోగాలు అనుభవించడం కాదు. దేవుని బిడ్డలారా, విలాసవంతమైన జీవితం కాదు, సాక్ష్యము. ఆయన కొరకు సాక్ష్యం చెప్పటం అంటే ఈ లోకంలో భౌతిక సుఖాలు, భౌతికంగా కనబడే ఆశీర్వాదాలు కాదు. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు సాక్షిగా నిలబడటం అంటే అన్నిటికీ సిద్ధపడాలి. కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే, కొన్ని మంచి మాటలు అన్నమాట. విత్తనాలని తొక్కాలని నేలలో వేస్తే ఏమో చెప్పండి? విత్తనాలను తొక్కాలని నేలలో వేస్తే ఏమో, భూమిలో వేస్తే అవి మొలకెత్తుతాయి అంతే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సువార్తను దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు వెళ్ళి నువ్వు పంచుకుంటూ ఉన్నావో, సాక్షిగా నిలబడుతూ ఉన్నావో, దేవుని బిడ్డలారా, అక్కడ నీ కొరకు శ్రమలు కాచుకొని ఉండవచ్చు. సువార్త కొరకు సాక్షిగా నిలబడటం అంటే విలాసవంతమైన జీవితం అనుభవించడం కాదు, కానీ చావైనా బ్రతుకైనా మా దేహము నీ కొరకే అని అప్పగించుకోవటం. దేవుని బిడ్డలారా, ఒక మంచి పేరు సంపాదించుకోవాలంటే అది అందరికీ ఆ భాగ్యం రాదండి. ఏం తెలుసు ఆ భాగ్యం? క్రీస్తు కొరకు
లేక దేవుని కొరకు ఒక వ్యక్తి చనిపోతే, చంపబడితే, చెప్పండి, ఆ చంపబడిన వ్యక్తిని ఏమంటారు తెలుసా? హతసాక్షి. అంతకంటే మంచి పేరు ఇంకేం కావాలి? అంతకంటే ప్రపంచ చరిత్రలో ఇంకా మంచి పేరు, ఉన్నతమైన పేరు ఇంకేమనుందా? క్రీస్తు కొరకు హతసాక్షి. దేవుని కొరకు హతసాక్షిగా మిగిలిపోయాడు, జీవించాడో, మైనము వలె కొవ్వొత్తు వలె కరిగిపోయాడు. అంతకంటే మనకి మంచి పేరు ఇంకేదైనా అవసరమా? మరి దేవుని బిడ్డరా, హతసాక్షిగా అంత మంచి పేరు సంపాదించుకుంటానికి కూడా అదృష్టం ఉండాలి. అదృష్టం ఉండాలి. ఈనాడు ప్రతి దేవుని బిడ్డలు, కొంతమంది క్రైస్తవులు ఎట్లా ఉన్నారంటే, దీవెన అంటే ఇక ఈ లోకంలో ఉన్న వాటి కోసం, ఇవి శుభ్రంగా ఉంటే, ఇవి సౌఖ్యంగా ఉంటే, ఇవి విలాసంగా ఉంటే, ఇవి ఎంజాయ్మెంట్గా ఉంటే ఇది దీవెన అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నువ్వు దేనినైతే దీవెన అనుకుంటున్నావో అది ఒకరోజు నీవు దానిని విడిచిపెట్టాలి. ప్రతి దేవుని బిడ్డలారా, ఇది కాదు, ఈ లోక సంబంధమైన ఏది కూడా మనకు శాశ్వతము కాదు. చూద్దాం ఎబ్రీ పత్రికలో, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ విశ్వాస వీరుల చరిత్రను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సాక్ష్యము. 11వ అధ్యాయం 33 నుంచి చదువుకుందాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించని, నీతి కార్యములను జరిగించని, వాగ్దానాలు పొందిరి, సింహముల నోలను మోసరి, అగ్ని బలములను చల్లార్చరి, ఖడ్గధారను తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా బ్రతికించుకునిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందొచ్చు, అడవులలోనూ కొండల మీదను గుహలలోనూ సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. శ్రమ అనుభవించుటకైనా వారు ఇష్టపడ్డారు, కానీ దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డారు. రాళ్ళతో కొట్టబడి, రంపములతో కోయబడిరి, రంపములతో శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. ఈ వాక్యము, ఈ వచనాలన్నీ కూడా మనం చదివితే వారు ఎంత భయంకరంగా చంపబడ్డారో, ఎంత భయంకరంగా హింసించబడ్డారో, ఎంత భయంకరంగా శిక్ష అనుభవించారో, యాతన అనుభవించారో, యాతన పడ్డారో. ప్రతి దేవుని బిడ్డరా, దేవుని కొరకు సాక్షిగా నిలబడటం అంటే అది జీవితం. ఆమేన్. దేవుని కొరకు సాక్షిగా నిలబడటం అంటే అది. దేవుని నామానికి స్తోత్రం. మేము మంచి పొలం కొనుక్కున్నాం, ఇది కాదు సాక్ష్యం. ఇది కొంత మట్టుకే, ఇది ఒకవైపునే. లేకపోతే అది చేసాం, అలా చేసాం, ఇలాగైంది, అలాగైంది. ఇప్పుడు ఇటువంటి సాక్ష్యాలు వినబడుతూ ఉన్నాయి. నేను క్రీస్తు కొరకు శ్రమ అనుభవించాను అనే సాక్ష్యం కావాలి. నేను క్రీస్తు కొరకు శ్రమ అనుభవించుటకు సిద్ధంగా ఉన్నాను అనే సాక్ష్యం కావాలి. నన్ను నేను సిద్ధపరచుకుంటున్నాను అనే సాక్ష్యం కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా శ్రమ అనుభవించుటకు ఇష్టపడాలి. ఇష్టపడి శ్రమ అనుభవిస్తే అందులో ఎంతో సంతృప్తి ఉన్నది. హల్లెలూయా. శ్రమ అనుభవించిన కొలది, శ్రమ విస్తరించిన కొలది ఇక్కడేమవుతుంది? దేవుని వలన, క్రీస్తు ద్వారా వారు ఎక్కువగా ఆదరించబడుతున్నారు. ఆదరించబడునుగాక. హతసాక్షి అని అనిపించుకునే కంటే ఈ లోకంలో ఇంకా గొప్ప పేరు మరొకటి లేదు. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. మరలా ఒకసారి చదువుకుందాం. 34 నుంచి చూద్దాం. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా బ్రతికించుకుని, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి ఏదంట
శ్రేష్టమైన పునరుద్ధానము అనేది ఒకటి ఉంది. హల్లెలూయా చెప్పండి. శ్రేష్టమైన పునరుద్ధానం, చావు దాకా వెళ్ళి బతికి రావటం అది ఒక ఎత్తు. కానీ నిజంగా శ్రేష్టమైన పునరుద్ధాన అనుభవం కలిగిన వారు అదృష్టవంతులు అవుతారు. శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి, ఇక్కడే ఉంది, శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనల్లక, అంటే శ్రమ అనుభవించుటకు వారు ఇష్టపడిరి. మాకు శ్రేష్టమైన పునరుద్ధాన అనుభవం మాకు కావాలి అని ప్రతి దేవుని బిడ్డరా శ్రమ అనుభవించుటకు ఇష్టపడిరి. దేవుని కొరకు, ప్రభు కొరకు నేను సాక్షిని, నేను కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేను అని వారు ఆ రోజు తీర్మానం చేసుకున్నారు. రంపములతో కొయ్యబడ్డారు. చూడండి ఏంటంట, రంపాలతో కొయ్యబడటం ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. బ్రతుకున్న మనిషిని రంపంతో కోస్తా ఉంటే ఎలా ఉంటుంది? ప్రతి దేవుని బిడ్డరా ఇవన్నీ ఆలోచన చేస్తాం. అట్టివారు ఏమనుకున్నారన్నా, ఈ లోకము మాకు యోగ్యమైనది కాదు, ఈ లోకము మాకు యోగ్యమైనది కాదు అని వారు సాక్ష్యం ఇచ్చారు. ఏదో ఒక రోజు ఈ దేహం ఎక్కడ పోద్ది చెప్పండి? ఎక్కడ పోద్ది? మట్టిలోకి పోద్ది. కానీ ఈ దేహాన్ని దేవుని కొరకు వాడితే, ఈ దేహం దేవుని కొరకు శ్రమ పడితే, ఈ దేహము దేవుని కొరకు హింస పొందితే అంతకంటే నాకు తృప్తి మరొకటి లేదు అనుకున్నారు వారు. అంత గొప్ప సాక్షులుగా వారు నిలబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హతసాక్షి అని అనిపించుకున్నాడు పగడాల ప్రవీణ్ గారు. హతసాక్షి అని మంచి పేరు, ఉన్నతమైన పేరు సంపాదించుకున్నాడు. ఆయన ఇప్పుడు చనిపోయిందనో అందరి హృదయాల్లో బతుకున్నాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. అందరి హృదయాల్లో బ్రతుకున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డరా సాక్ష్యం చెప్పటం అంటే, సాక్షిగా ఉండటం అంటే అది అదృష్టం. అది దేవుడు నీకు ఆ భాగ్యం ఇచ్చాడు. ఆ భాగ్యం మనం నిలబెట్టుకుందాము గాక. ఇక్కడ ప్రభు ఏమన్నాడు? ఇదిగో భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరి మీరు. దేవుడు ఎందుకు నిన్ను ఎన్నుకున్నాడు? ఎందుకు? ఆయన కొరకు సాక్షిగా ఉండాలని. నీ సుఖం కోసం కాదు, నీ సౌఖ్యం కోసం కాదు. ఎందుకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడంటే ఆయన కొరకు సాక్షిగానే ఉండాలి. అపోస్తలులు ప్రతి దేవుని బిడ్డల అవసరమైతే మేము చచ్చుటకు మేము రెడీగా ఉన్నాం అన్నారు. అంతే. అపోస్తలుల కార్యములు ప్రతి దేవుని బిడ్డరా, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 18 నుంచి చూద్దాం. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదో బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ఇది సాక్ష్యం అంటే. ఇదిగో మామూలు మీరు కొట్టి చెరసాల వేయొచ్చామో, మేము మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? ఎవరి మాట వినుట న్యాయమో మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమో. ఇది సాక్ష్యం అంటే. దేవుని కొరకు నేను ఈ శ్రమ అనుభవించాను అని చెప్పుకోవడానికి నీ జీవితంలో ఒకటైనా నువ్వు సంపాదించుకో. ఒక్క విషయంలో నేను శ్రమ అనుభవించే దేవుని కొరకు, దేవుని కోసం నేను శ్రమ అనుభవించాను. ప్రతి దేవుని బిడ్డరా, భౌతికంగా కుటుంబ పరంగా వచ్చే శ్రమలు వేరో, కష్టాలు వేరో. నేను ప్రభువుని నమ్ముకున్నాను అందుకే నాకు ఈ కష్టాలు వచ్చి అనుకోవద్దు. ప్రభు కొరకు వచ్చే కష్టాలు వేరే ఉంటాయి. అందులో సంతృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో ప్రతి దేవుని బిడ్డరా, అపోస్తలుల కార్యం క్షమించిన 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 40 నుంచి చూద్దాం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి, ఆ నామము కొరకు అవమానము పొందుటకో పాత్రులని ఎంచబడుట వలన వారు సంతోషించుచో మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములను ఇంటింటను మానక ఏం చేస్తున్నారన్నా? ఇది సాక్ష్యం అంటే. ఒక వ్యక్తి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు
ఎటువంటి సాక్షిగా ఉండాలో మనం చూస్తున్నాం. వారిని కొట్టించారు, చెరసాల వేయించారు, ఆజ్ఞాపించారు. ఇదిగో ఇక ఎప్పుడు ఎక్కడ కూడా యేసు నామమును బట్టి బోధించకూడదు అని ఆజ్ఞాపించారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడుట వలన దేవుని నామం కొరకు, క్రీస్తు నామం కొరకు అవమానము పొందుకోవాలన్నా దానికి కూడా అర్హత ఉండాలి, అదృష్టం ఉండాలి. పొందుకుందాముగాక. ఆయన కొరకు ఏదైనా శ్రమ అనుభవించాలన్నా, అవమానము పడాలన్నా, ప్రియ దేవుని బిడ్డలారా, అవమానించబడాలి, నిందించబడాలన్నా సరే దానికి కూడా అర్హత ఉండాలి. అందరికి ఎవరికి పడితే వాళ్ళకి అటువంటి శ్రమలు రావు. ఒకవేళ అటువంటి శ్రమ కనుక నీకు వస్తే నువ్వు అదృష్టవంతుడివి, అదృష్టవంతురాలి. ఆమేన్. చెప్పండి, అంతటి అదృష్టం మనకు కావాలా వద్దా? వస్తే నేను వదులుకోనన్నా అంతటి అదృష్టాన్ని అన్నవాళ్ళు నిజాయితీ చెప్పండి. హల్లెలూయా. అదే సౌండ్ రావట్లేదండి. సాక్షిగా అంటే ప్రియ దేవుని బిడ్డరా, ఈ లోకంలో ఉన్న సుఖాలు విలాసవంతమైన జీవితాలు కాదు. దేవుడు నాకు ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, అది కాదు. దేవుని నీ కోసం నువ్వు అది, కానీ దేవుని కోసం ఏం చేశావు? దేవుని కొరకు నువ్వు ఎలా నిలబడుతూ ఉన్నావు? ఎప్పటికైనా ఈ దేహము ఏదో ఒక రోజు ఏమవుద్ది? మట్టిపాలైద్ది, బుగ్గిపాలైద్ది, తప్పదు. కానీ ఈ దేహము విలువైనదిగా ఉండాలంటే దేవుని కొరకు వాడబడితే అది విలువ కలిగి ఉంటుంది. ఆమేన్. యెహోవా భక్తుల మరణము. ఇప్పుడు ఈ పేరు అందరికీ రాసేస్తున్నారు. ఎవరైనా చనిపోతే అటు తాగి చనిపోయినా, ఇంకొక రోగం చచ్చిపోయినా, ఇంకోటి చచ్చిపోయినా సరే అక్కడ రాస్తున్నారు, ప్రభువునందు మృతులు ధన్యులు అని. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి అందరికీ ఆ మాట యాడ్ చేస్తారు. అంతటి అదృష్టం ఎంతమందికి వస్తుందో? ప్రియ దేవుని బిడ్డలారా, వీరు అవమానించబడడం కూడా అదృష్టం అనుకున్నారు. అలా అనుకొని సంతోషించుచో బయటకు వచ్చి ఏం చేశారంట? ఇంక మనకెందుకులే, బతుకుంటే బస్టాండ్లో బఠానీలు అమ్ముకొని బతకొచ్చు, మనకెందుకు, అందరిలాగా మనం కూడా సుఖంగా బతకొచ్చు అనుకుని మౌనంగా ఉన్నారా? మౌనంగా ఉండలేదు. ఏం చేశారు? వారు బయటకు వచ్చి ప్రతిదినమో, అప్పటికి ఆజ్ఞ ఏంటి? మీరు ఎక్కడ ఎప్పుడు యేసు నామమును బట్టి మీరు బోధించకూడదు. బోధిస్తే ఊరుకో, మిమ్మల్ని చెరసాల పాలు చేస్తాం, మిమ్మల్ని జైలు వేస్తాం అన్నారు. అలాగేరా? ఇప్పుడు కాకపోతే రేపేం పోవటమే, మేము చెప్పకుండా ఉండలేమో. ఇది సాక్ష్యం అంటే. మేము చెప్పకుండా ఉండలేం, మేము మాట్లాడకుండా ఉండలేం, మా దేవుని గొప్పతనం గురించి మేము చెప్పకుండా ఉండలేమో. ప్రతి దినము దేవాలయములలో ఇంటింటను మానక బోధించుచు వారు జీవితాన్ని గడిపారు. మానక, భయపడి ఈ బైబిల్ ప్రక్కన పెట్టలా, భయపడి బోధించడం మానలా. వాళ్ళు మనిషికి భయపడలా, దేవునికి భయపడ్డారు. హల్లెలూయా. మనిషికి భయపడితే అంత అదృష్టం మనకు వచ్చేది కాదు. మనిషికి భయపడి సువార్త మానేస్తే దేవునికి కోపం వస్తుంది. దేవునికి భయపడి సువార్త చేస్తే దేవునికి సంతోషం కలిగింది. చెప్పండి, ఎవరిని సంతోషపెట్టాలి? మనిషినా, దేవుణ్ణా? మనిషి సంతోషం కోసమో వారు సువార్తను మానివేస్తే వెల్డన్ అనొచ్చు మనిషి, అంతే. కానీ వెల్డన్ అనేవాడు కూడా ఒకరోజు పోతాడు, ఉండడు. కానీ దేవుడు వెల్డన్ మై బాయ్, వెల్డన్ మై సన్, యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ అని దేవుడు నిన్ను మెచ్చుకుంటే, ఓ బలా మంచి నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకుంటే ఆయన ఎప్పుడు కూడా వారితో యుగ యుగాలు ఉంటాడు. హల్లెలూయా. యుగ యుగాలు ఉంటాడు. ప్రతి దినము వారు ఏం చేశారంటే దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డారు. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. 20వ అధ్యాయంలో 23వ వచనం. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట ఎందో, వినండి, దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట ఎందు నా పరుగును
నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలని నా ప్రాణము నాకెంత మాత్రమునో ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదో. హల్లెలూయా. ఈ బొందులో ప్రాణం ఉంటే అంత, పోతే అంత. అంత కోపం వచ్చినప్పుడు కదా, మనిషి కోపం వచ్చినప్పుడు, జీవితం మీద విసుగు పుట్టినప్పుడు, ఈ ప్రాణం ఉంటే అంత, పోతే అంత అంటారు. ఇక్కడ అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఏమన్నాడు? కృపా సువార్తను గూర్చి నేను సాక్ష్యం ఇవ్వాలి. ఆ విధముగా నా పరుగును, నేను పరిచర్యను తుదముట్టించాలి. అందుకోసము నేను నా ప్రాణమును ఎంత మాత్రమును ప్రియమైనదిగా, చెప్పండి ఇక్కడ ఏమన్నా, ఎంచుకొనుటలేదో. చెప్పండి, అందరికీ దేని ప్రీతి ఎక్కువ? ప్రాణం. అమ్మో, ప్రాణం పోతే ఎవరికైనా ఏ ఆశ ఉంటుందో చెప్పండి? బ్రతకాలి. జైలుకి ఎవరు పోతారు? జైలుకు కూడా ఎవరు చెప్తారు? మరి దేవుని బిడ్డరా, దేవుని సాక్షి జైల్లో ఉన్న ఆ జైలు కూడా దేవాలయంగా మారిపోనుగాక. అక్కడ కూడా ప్రార్థన చేస్తాడు, భయపడడు. వీఆర్ రెడీ టు డై ఫర్ క్రైస్ట్. మేము క్రీస్తు కొరకు చనిపోటకు మేము సిద్ధంగా ఉన్నాం అని గొప్ప సాక్ష్యం ఇస్తారు. వారు ఎక్కడ ఉన్నా సాక్ష్యం ఇస్తారు. అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు? బంధకములు, శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నాయి. ముందే తెలిసింది. మనకి తెలిస్తే మనం ఏం చేస్తాం? రెడీగా ఉంటామా, పారిపోతామా? చెప్పండి. రెడీగా ఉంటాం, పారిపోతాం. బంధకములు, శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నాయి, రెడీగా ఉన్నాయి అని పౌలుకు తెలుసు. కానీ తన పరుగును ఆపలా. దేవుడు ఏ పరిచర్య అప్పగించాడో ఆ పరిచర్యను తుదముట్టించుట ఆపలేదు. ఆ పని పూర్తి చెయ్యాలి. నేను ఆ విధంగా ఆయన కొరకు ఈ భూమి మీద ఉన్నంత కాలము సాక్షిగా ఉంటాను. నా ప్రాణము నాకు ఎంత మాత్రమో ప్రియమైనదిగా నాకు ఉండదో. ప్రాణంపై ప్రేమించేవాడు, దేవుని కొరకు ప్రాణం పోగొట్టుకునేవాడు అదృష్టం. తన కొరకు ప్రాణం పోగొట్టుకునేవాడు అదృష్టవంతుడు కాదు, కానీ దేవుని కొరకు ప్రాణం పోగొట్టుకునేవాడు అదృష్టవంతుడు. దాన్ని రక్షించుకుంటాడు. హల్లెలూయా. దానిని రక్షించుకుంటాడు. నా కొరకు ప్రాణం పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకొనును అని ప్రభువు సెలవిచ్చాడు. అపోస్తలుడైన పౌలు చక్కగా వండపట్టించున్నాడు. ఏ పిలుపు కోసమైతే ఆయన నిలబడ్డాడో, చనిపోయే వరకు ఆ పిలుపు వరకు జీవించాడో, పిలువబడిన వాడు జీవించాడు, నిలబడ్డాడు, పిలుపుకు తగిన విధంగా నిలబడ్డాడు. చరిత్రలో గొప్ప హీరోగా దేవుని సముఖంలో నిలబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు నీవు దేవుని బిడ్డరా, దేవుని కొరకు నిజముగా సాక్షిగా నువ్వు ఉంటావా? నీ కొరకు శ్రమలు కాచుకొని ఉన్నాయి అని నీకు తెలిస్తే నువ్వేం చేస్తావు? నిలబడతావా, పారిపోతావా? ఇది అంత్యకాలం. ఇది దుర్దినాలు. దేవుని బిడ్డరా, ఆది కాలంలో సంఘము ఏ విధంగా హింస పొందిందో, బహుశా ఇప్పుడు రాబో దినాల్లో కూడా అటువంటి దుర్దినాలు రాబోతూ ఉన్నవేమో. సహజంగా చనిపోవటం కంటే, భూకంపాల్లో చనిపోవడం కంటే, రోగాలు వచ్చి చనిపోవటం కంటే దేవుని కొరకు చనిపోవటము గొప్ప అదృష్టం. హల్లెలూయా. గొప్ప అదృష్టం. చూడండి, మొన్న మయన్మార్లో భూకంపం వచ్చింది. దాదాపుగా ఎన్ని వేల మంది పోయారు? 3,000 పైన పోయారంట. క్షమించండి, 10,000 మంది పైన పోయారంట. ఇంకా వేల మంది నిరాశ్రయులుగా ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా కొన్ని శవాలు ఆ శిథిలాల కింద ఉన్నాయి, కుళ్ళిపోయి వాసన వస్తున్నాయి. దేవుని బిడ్డలారా, భూకంపాల్లో చనిపోయే కంటే, వరదల్లో చనిపోయే కంటే, రోగాలు వచ్చి చనిపోయే కంటే దేవుని కొరకు చనిపోవటము గొప్ప భాగ్యము. అది అదృష్టము. అపోస్తలుడైన పౌలు అదే అంటాడు, నా ప్రాణమును ఎంత మాత్రమునో ప్రియమైనదిగా నేను ఎంచుకుంటలేదు. లోకాన్ని ప్రేమించిన, ప్రాణాన్ని ప్రేమించిన నువ్వు దేవుని కొరకు నిలబడలేవు. హల్లెలూయా. నువ్వు లోకాన్ని ప్రేమించినా, నీ ప్రాణాన్ని ప్రేమించినా, దేవుని కొరకు నువ్వు నిలబడలేవు, సాక్షిగా ఉండలేవు. భలా నమ్మకమైన మంచి దాసుడా అని నువ్వు అనిపించుకుంటావా? మరి దేవుని బిడ్డరా, చూద్దాం. దానియేలు గ్రంథంలో
దానియేలు గ్రంథం గొప్ప సాక్ష్యాన్ని వారు పొందుకున్నటువంటి చూద్దాం. 3వ అధ్యాయం 27వ వచనం. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరమునకును అగ్ని ఏ హాని చెయ్యకునుటయో, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకునుటయో, వారి వస్త్రములు చెడిపోకునుటయో, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకునుటయో చూచిరి. నెబుకద్నెజర్, షడ్రక్, మెషక్, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడో. హల్లెలూయా. వీరి దేవుడు పూజార్హుడో. ఏ రాజు అయితే శాసనం అమలు చేశాడు, ఏమని అమలు చేశాడు? ఇదిగో, ఏ దేవునికి నమస్కరించకూడదు, నేను తయారు చేసినటువంటి ఈ ప్రతిమకు మీరు నమస్కరించాలి. మీరు ఆ విధంగా నమస్కరించకపోతే మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతారో. ఆజ్ఞ వచ్చింది, కానీ 3 సాక్షులు వారి సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. హల్లెలూయా. వారు ఏమిచ్చారు సాక్ష్యము? ఇదిగో, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడుకున్న ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను. 17వ వచనం. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను. ఇది సాక్ష్యం అంటే. మా దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ రక్షింపకపోయినా పర్వాలేదు, మేము అగ్నిగుండంలో పడవేయబడడానికి ఇష్టపడతాం. దేవుని బిడ్డలారా, సంఘము ఊరికి పైకి రాలా. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో త్యాగాలు, వాటి మీద కట్టబడిందే సంఘం. ఇది వాటి మీద కట్టబడిందే సంఘము. దేవుని సంఘం, దేవుని బిడ్డరా, ఈ త్యాగాల పునాదుల మీద కట్టబడింది. మేము రెడీ టు డై అన్నారు వాళ్ళు. అగ్నిగుండంలోకి విసిరేసాడు. రాజుకి ఇంకా కోపం వచ్చి అగ్నిగుండాన్ని ఇంకా 7 రెట్లు చేసి అందులోకి విసిరేసాడు. అంతా అయిపోయింది. అగ్నిగుండంలోకి విసిరేసిన తర్వాత రాజు వాళ్ళ 3 అలా చూస్తూ ఉన్న ఆ క్రమంలో 3 బదులు 4 చూశాడు. హల్లెలూయా. 4 చూశాడు. అగ్నిగుండంలో 4వ వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు. శ్రమ అనుభవించుటకు వారు సిద్ధపడ్డారు కాబట్టి, ఇష్టపడ్డారు కాబట్టి దేవుడు వారితో వారి మధ్యలోకి దిగి వచ్చాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు వారి మధ్యలో దిగి వచ్చాడు, వారితో ఉన్నాడు. 4వ వ్యక్తి ఎవరో? రాజు నెబుకద్నెజరుకి వచ్చిన ఆలోచన, ఎవరో? సైనికులు పిలిచాడు. ఎంతమందిని విసిరేస్తారు? అయ్యా, మేము 3 విసిరేస్తాం. నాకు 4వ వ్యక్తి కనబడుతున్నాడు. కానీ ఈ 3 కాలిపోట్ల అగ్నిగుండంలో తిరుగుచున్నారు, నడుస్తూ ఉన్నారు. వారిని బయటికి పిలిపించాడు. బయటికి పిలిపించిన తర్వాత తల వెంట్రుకల వాసన చూశారు, ఒళ్ళు వాసన చూశారు. ఎక్కడ కూడా అసలు కాలిన వెంట్రుక వాసన కూడా రాలా. హల్లెలూయా. ఒక్క వెంట్రుక కూడా కాలలేదు అంటే దేవుని బిడ్డరా, దేవుని కొరకు వారు ఎలా నిలబడ్డారో, ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చారో చూడండి. ఒకవేళ మా దేవుడు రక్షింపకపోయినా పర్వాలేదు, కానీ మేము ఈ అగ్నిగుండానికి ఆహుతి అవటానికి మేము రెడీ అన్నారు వాళ్ళు. అగ్నిగుండానికి మేము ఆహుతి అవటానికి, కాలిపోయి బూడిద అవటానికి మేము రెడీ. అది సాక్ష్యం అంటే. ఈ రోజుల్లో అంత త్యాగం చేసేవాళ్ళు ఉన్నారా? అంత త్యాగం చేసేవాళ్ళు ఉన్నారా? దేవుని బిడ్డరా, మాకు దేవుని కృపను బట్టి మాకు ప్లాట్ కొనుక్కున్నాం, ఇల్లు కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకున్నాం, అది చేసాం, అది సంపాదించుకున్నాం, ఉద్యోగాలు వచ్చాయి, ప్రమోషన్లు వచ్చాయి. ఇట్లాంటి వాటి కోసము, భౌతికపరమైన విలాసవంతమైన సుఖమైన ఇటువంటి వాటి కోసము సాక్ష్యాలు ఇస్తున్నాం. కానీ దేవుని కొరకు నిజముగా నీ జీవితంలో ఏదైనా శ్రమ వస్తే, నేను రెడీ టు ఫేస్, శ్రమ అనుభవించుటకు నేను రెడీగా ఉన్నాను అని ఎంతమంది చెప్పగలరు? అందరూ చెప్తారా? హల్లెలూయా. వీళ్ళేమన్నారు? మేము చనిపోటుకు మేము సిద్ధం. మేము సేవించుచున్న మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా సరే మేము ఆహుతి అవటానికి ఇష్టపడతాం, కానీ మేము ఈ బొమ్మకు నమస్కరించము. ఇది సాక్ష్యం అంటే. ఈరోజు ఎంతమంది అటువంటి సాక్షులు లేచి నిలబడతారు? దేవుని కొరకు ఎంతమంది నిలబడతారు? దేవుని బిడ్డలారా, దాని గ్రంథంలోనే
మరి ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథం ప్రియ దేవుని బిడ్డరా, ఇక్కడ 6వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. 20 నుంచి చూద్దాం. అతడు గుహ దగ్గర రాగానే దుఃఖ స్వరముతో దానియేలు పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. ఆమె శ్రమ అనుభవించుటకు వారు రెడీగా ఉన్నారు. సాక్షిగా జీవించుటకు, సాక్షిగా ఉండి మరణించుటకు వారు ఇష్టపడ్డారు. నెల రోజులు ఎవరికి ప్రార్థన చేయకూడదు, ఎవరి దగ్గర ఏమని చేయకూడదు. ఇది నిబంధన. దీన్ని అతిక్రమిస్తే సింహాల గుహలో వేసేస్తాం అన్నారు. సింహాల గుహలో వేసేస్తాం. చెప్పండి, అటువంటి కష్టం వస్తే ఎంతమంది నిలబడతారు? అటువంటి కష్టం వస్తే గ్రౌండ్లో కొన్ని లక్షల మంది, వేల మంది ఉన్నారు. ప్రతి దేవుని బిడ్డలా ఎంతమంది. అప్పుడప్పుడు నాన్నగారు వాక్యం చెప్తూ మధ్యలో అంటారు, ఎంతమందికి నేను వాక్యం బోధించాను, ఒక్క ఆత్మైన పరలోకం వెళ్ళిద్దంటావా అనేవాడారా? ఒక్క ఆత్మైన పరలోకం వెళ్ళిద్దంటావా? ఇన్ని వేల మంది ఇంత పెద్ద గ్రౌండ్లో ఉన్నారు, ఎంతమంది దేవుని సన్నిధికి వెళ్తారు, ఒక్క ఆత్మైన వెళ్ళిద్దంటావా అనేవాళ్ళు నాన్నగారు. ప్రతి దేవుని బిడ్డలారా, సాక్షిగా జీవించడం అంటే అంత ఆశమాషి కాదు. త్యాగం కావాలి, సమర్పణ కావాలి. త్యాగము, సమర్పణ ఇవి లేకపోతే నువ్వు దేవుని కొరకు సాక్షిగానే ఉండలేవు. అవసరమైతే బస్ స్టాండ్లో చెప్పండి బఠానీలు అమ్ముకైనా సుఖంగా బతకొచ్చు, కానీ మాకు ఈ సావు మాకు వదులుతారు. భూకంపాలుగా చచ్చిపోవడానికి ఇష్టపడతారు, వరదలు వచ్చి చచ్చిపోవడం కోసం ఇష్టపడతారు. కానీ దేవుని కొరకు నేను చావాలి, అవసరమైతే దేవుని కొరకు ఈ దేహము కాలిపోయినా పర్వాలేదు అనేటువంటి త్యాగం చేసే వాళ్ళు ముందుకు రావాలి. అటువంటి వారు లేచుదురుగాక. ఈ కడవరి దినాల్లో ప్రతి దేవుని బిడ్డలారా, నీవు దేవుని కొరకు మండుచున్న సాక్షిగా నీవు నిలబడదువుగాక. మండుచున్న సాక్షిగా ఉండాలి. నువ్వు మండుచు అనేకులను వెలిగించాలి. ఈ లోకము మాకు యోగ్యమైంది కాదు. అపోస్తలుడైన పౌలు ఇచ్చిన గొప్ప సాక్ష్యం తెలుసా? ఇదిగో నాకు ఏవేవి లాభకరములో వాటిని నష్టముగాను పెంటగా నేను ఎంచుకున్నాను అన్నాడు. అది సాక్ష్యం అంటే. ఈరోజు నీ ప్రాణం దేన్ని పని వేసుకుపోతా ఉంది? నీ హృదయం ఎక్కడ ఉంది? నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది. ఇప్పుడు దేవుని నీ మనసు అంతా దేని చేత నింపబడుతూ ఉందో దానికి ఆకర్షించబడింది. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకున్న నిమిత్తము సమస్తమును నష్టముగా పెంటగా ఎంచుకొనుచున్నాను. సమస్తము నష్టముగా పెంటగా ఎంచుకున్నాను కాబట్టి ప్రాణాన్ని కూడా ప్రియమైనదిగా ఎంచుకోవాలి. ప్రాణమును ప్రేమించుడు కాదు, నేను రెడీ టు ఫేస్. చనిపోటకు నేను రెడీగా ఉన్నాను. శ్రమలను బంధకములను నా కొరకు కాచుకొని ఉన్నాయి. అయినా సరే నా ప్రాణమును ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొని నేను కృపా సువార్తను గూర్చిన సాక్ష్యం ఇచ్చుటకు నేను వెళ్ళవలెను. ఏ భయము నన్ను ఆపలేదో, ఏ భయము ఏ బెదురు నన్ను ఆపలేదు, ఎవరు ఆపలేరు. ఇది ఆయనకున్న సాక్ష్య జీవితము. ఈరోజు నీకు ఎటువంటి సాక్ష్యం ఉంది? దానియేలు మరి దేవుని బిడ్డలారా, సింహాల గుహలో వేస్తారని తెలిసినప్పటికీ ఏం చేశాడు? ప్రార్థన చేయటం మానలా, సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. మరి దేవుని బిడ్డలారా, సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. సింహాల గుహలోకి వెళ్ళుటకు సింహాలు మంచి ఆకలితో ఉన్నాయి. ఎముకలను కూడా పిండి పిండి చేసేటువంటి పొడి చేసినటువంటి అంత ఆకలితో ఉన్నటువంటి సింహాల నుంచి కూడా దానియేలు భయపడలా. వీఆర్ రెడీ టు డై. సింహాల గుహలో వేస్తారా? వేసుకోండి. సింహాల గుహలో మీరు వేసినా ఓకే, నేను రెడీ అన్నాడు. మరి దేవుని బిడ్డరా, ఇక్కడ దానియేలు అంటున్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినికి కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. అటువంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. అటువంటి సాక్షులుగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వారికి లిమిటెడ్ ఉంది.
కానీ ప్రభు తెలుసా, మీరు భూదిగంతముల వరకు వెళ్ళి నాకు సాక్షులుగా ఉండండి. భూదిగంతముల వరకు వెళ్ళి మీరు నాకు సాక్షులుగా ఉండండి అని చెప్పాడు. ఆ 11 మందితో ఆరంభమైన ఆ సువార్త సముద్రాలు దాటింది, సరిహద్దులు దాటింది, మారుమూల ప్రాంతాలు దాటింది, ప్రపంచమంతా వ్యాపించింది. దానిని ఆపుట ఎవరి తరము కాదు. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలును చెరసాలలో వేసిన తర్వాత ముగించుకుందాం. తిమోతికి రాసినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం 9 నుంచి చదువుకుందాం. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. హల్లెలూయా. ఇది సాక్ష్యం అంటే ఏమంటున్నాడు? నేను సంఖ్యలతో బంధించబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యాన్ని ఎవరు బంధించలేరు. దేవుని వాక్యమును బంధించుట అసాధ్యమో, అది అసంభవమో. ఒకవేళ దానిని గనక ఆపాలని ఎవరైనా ప్రయత్నిస్తే కొట్టుకుపోవడమే కానీ దానికి ఎదురు ఎవరు కూడా నిలబడలేరు. హల్లెలూయా. దేవుని వాక్యమును బంధించి ఉండుట అసాధ్యమో, దానిని ఎవరు కూడా బంధించలేరు. మేము సంఖ్యలతో బంధించబడి శ్రమపడుచున్నాం. వారు ఇచ్చిన సాక్ష్యం ప్రియ దేవుని బిడ్డలారా, ముందు ముందు ఎటువంటి దుర్భరమైన పరిస్థితులు రాబోతున్నాయో క్రీస్తు కొరకు హతసాక్షిగా మిగిలితే, నిలబడితే అదృష్టమే. క్రీస్తు కొరకు సాక్షిగా జీవించావు. రహస్య క్రైస్తవుడుగా ఉండదో, బహిరంగ క్రైస్తవుడుగా బహిరంగంగా ఆయన నామమును నీ నోటితో నువ్వు ఒప్పుకో, నువ్వు దీవించబడతావు. నీకు సంతృప్తి ఉంటుంది. నా తండ్రి చేత దీవించబడిన వారులారా లోపలికి రండి, మీరు లోపలికి రండి అని అనిపించుకునే గుంపులో మనము ఉందముగాక. ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 13 నుంచి చూద్దాం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమ అనుభవించి వచ్చిన వారు. హల్లెలూయా. వీరు మహాశ్రమ అనుభవించి వచ్చిన వారు. ఇది గొప్ప సాక్ష్యము, దేవుడు మెచ్చుకోదగిన సాక్ష్యం ఇది. ఏమంటున్నాడైనా? వీరు మహాశ్రమ అనుభవించి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రము ఉదుకొని వాటిని తెలుపు చేసుకున్న వారు వీరు. చెప్పండి, ఈరోజు మనము మహాశ్రమ తీసేయండి, చిన్న చిన్న శ్రమలు అనుభవించుటకనే సిద్ధంగా ఉంటామా? రెడీగా ఉంటామా? ఏదైనా మనకు శ్రమ వచ్చిందంటే మన వ్యక్తిగతమైన అయి ఉండాలి, లేదా కుటుంబ పరంగా అయి ఉండాలంతే. కానీ దేవుని కొరకు వస్తే అదృష్టమే. దేవుని కొరకు నిలబడితే అటువంటి శ్రమలు వస్తే అదృష్టమే. ఆయన మెచ్చుకోవాలి. వీరు మహాశ్రమ అనుభవించి ఇక్కడికి వచ్చిన వారు వీరు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథంలోని 6వ అధ్యాయంలో 9వ వచనం. ప్రకటన 6:9 ఉంది. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ఆ ఆత్మలు, వధించబడిన ఆత్మలు దేవునికి మొరపెడుతున్నారు. ఏమని? నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయో మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకి ఉందో అని బిగ్గరగా కేకలు వేసిరి. చనిపోయిన వారి ఆత్మలు దేవునికి దగ్గర బలిపీఠము క్రింద ఉండి దేవునికి మొరపెడుతూ కేకలేస్తున్నాదా, ఎంతకాలము తీర్పు తీర్చుకుని ఉంటావు? వారు మా రక్తమును కళ్ళ చూశారు, చిరఛేదనం చేశారు. బ్రతికి ఉన్న మమ్మల్ని వారు నిర్దాక్షిణ్యంగా కారణం లేకుండా మమ్మల్ని చంపారయ్యా. నువ్వు ఎంతకాలము తీర్పు తీర్చుకున్నా ఉంటావయ్యా?
ఆత్మలు కూడా దేవునికి మొరపెడతా ఉన్నారు. ఎందుకు వచ్చిన వారికి ఆ పరిస్థితి? ఎందుకు వారు చంపబడ్డారో తప్పు చేసినది కాదు. ఏముంది? తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము. హల్లెలూయా. దేవుని వాక్యము నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వారు వధించబడిరి. వారు వధించబడిరి. ఇప్పుడు ఆ ఆత్మలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? దేవుని బలిపీఠం దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. బలిపీఠం క్రింద సూచితని వారు ఆ బలిపీఠం కింద ఉండి దేవునికి మొరపెడుతున్నారు. నాదా, సత్యస్వరూపే, మా రక్తము నిమిత్తము పరిశుద్ధుడా, నువ్వు తీర్పు తీర్చకుండా ఎంతకాలం నువ్వు ఉంటావు? ఎంతకాలం? దేవుడు ఏమన్నాడు? ఇంకా కొంచెము కాలం ఆగండి. చదవండి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడినో, మరియు వారి వలనే చంపబడబోవు వారికి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెను అని వారితో చెప్పబడిన. ఏమన్నాడు? ఇంకా కొంచెం కాలం ఆగండి. ఇదిగో, మీరు ఏ విధంగా చంపబడ్డారో, మీరు ఏ విధంగా చంపబడ్డారో, ఏ విధంగా మీరు వధించబడ్డారో, మీలాగా ఇంకా కొంతమంది చంపబడవలసిన వారు ఉన్నారు. భూమి మీద వధించబడవలసిన వారు ఉన్నారు. ఆ లెక్క పూర్తి అయ్యే వరకు మీరు ఆగండి. మీలాగా ఇంకొంతమంది చంపబడతారు, వధించబడతారు. ఆ లెక్క పూర్తి అయ్యే వరకు ఆగండి. మీలాగా హతసాక్షులు కొంతమంది భూమి మీద ఉన్నారు. ఆ లెక్క పూర్తి అయిన తర్వాత నేను చూస్తా, నేను లెక్క చూస్తా. ఇదిగో, ఇంకా కొంచెం కాలం ఆగండి. వారు ఎందుకు వధించబడ్డారు? వారు ఎందుకు చంపబడ్డారు? దేవుని నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వారు వధించబడిరి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఇంకా వధించబడవలసిన వారు ఉన్నారు. ఇంకా భూమి మీద ఇంకా చంపబడవలసిన వారు లెక్క ఉంది. ఆ లెక్క పూర్తి అవనివ్వండి. ఆ హతసాక్షులు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు నేను లెక్క చూస్తా. ఇంకా కొంచెము కాలం ఆగండి. ప్రద్యోని బిడ్డరా, సాక్ష్యం అంటే అది. అవసరమైతే చావాలి. మనము చంపటానికి మనం పుట్ల, మనము చంపటానికి పుట్ల, చావటానికే పుట్టాం. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. ఈనాడు చాలామంది సమాధానం చెప్పలేక, సమాధానం లేక భౌతిక దాడులు చేస్తూ చంపుకుంటూ పోతూ ఉన్నారు. కానీ క్రీస్తు బిడ్డలు చంపడానికి పట్ల, చావటానికే వారు పుట్టారు. హతసాక్షులుగా ఉండడం కోసమే వారు పుట్టారు. దేవుని బలిపీఠం దగ్గర ఆ ఆత్మలు దేవునికి మొరపెడతం కోసమే ఆత్మలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు ఇంకా మంచి సాక్ష్యం ఇంకొకటి ఇచ్చాడు. చూద్దాం. రోమపత్రికలో ముగించుకున్నప్పుడు దేవుని బిడ్డరా, రోమపత్రిక 8వ అధ్యాయంలో 36వ వచనం. ఎందుకు ప్రమాణంగా మేము నీ నిమిత్తము దినమెల్లా చంపబడుచున్నాము, వదకైన గొర్రెలగా ఎంచబడుచున్నాము. చాలు. దినమెల్లా ఏమన్నారు? మేము నీ నిమిత్తము చంపబడుచున్నాము, వధించబడుతూ ఉన్నాం దినమెల్లా. వినండి, ఒక్కసారితో ప్రాణం పోతే లేపేసేలేదు. ఒక్కసారితో ప్రాణం పోతే ఏపేసేది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? దినమెల్లా మేము చంపబడుతూనే ఉన్నాం. నీ నిమిత్తము దేవా, మేము నీ నిమిత్తము దినమెల్లా వధించబడుతూ ఉన్నాం. వదకైన గొర్రెల్లాగా మేము చంపబడుచున్న, ఎంచబడుతూ ఉన్నాం. దినమెల్లా చంపబడుతున్నారంట. ఎంతగా వారు ఓర్చుకున్నారో, సహిస్తున్నారో చూడండి. మేము దినమెల్లా దేవా నీ నిమిత్తం మేము వధించబడుతున్నాం. ఒకరోజుతో కాదు, దినమంతా, దినమెల్లా ఉన్నంత కాలం మేము వధించబడుతూనే ఉన్నాం. మాటలతో, నిందలతో ఎన్ని రకాలుగా మమ్మల్ని చంపుతున్నారు వారు. అయినను ఇక్కడేముంది? మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. హల్లెలూయా. చచ్చుతులో కూడా విజయం ఉంది. క్రీస్తు నిమిత్తము చనిపోవటంలో కూడా గొప్ప విజయం ఉన్నది అని లోకానికి చాటు చెప్పినవాడు అపోస్తలుడైన పౌలు. చంపటం అందరు చేస్తారు.
అందరూ చేస్తారు, అందరూ చేయగలరు, చంపడం ఈజీయే. కానీ క్రీస్తు కొరకు చావటము కొందరే చేస్తారు. క్రీస్తు కొరకు చావటము కొందరే చేస్తారు. ఆ కొందరిలో మనమంటే మనం అదృష్టవంతులు. అవసరమే దేనికైనా రెడీ అన్నట్టు ఉండాలి. ఏ త్యాగమైనా చేయటానికి రెడీగా ఉండాలి. అందుకొరకే దేవుడు మనలను తన కొరకు సాక్షులుగా ఈ లోకంలో ఎంచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ప్రతి దేవుని పిల్లల, నీవు దేవుని కొరకు నిజమైన సాక్షిగా, దేవుని కొరకు నిజమైన సాక్షిగా నీవు నిలబడతావా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. శ్రమ అనుభవం